పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక ఊపు ఊపుతుందనే చెప్పాలి. 175 నియోజకవర్గాల్లో పిఠాపురానికే ప్రత్యేక స్థానం అయితే నెలకొంది. దీనికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడమే. అయితే జనసేనానికి ధీటుగా అక్కడ స్థానిక అభ్యర్థి అయిన వంగ గీత కూడా బరిలో ఉన్నారు. ఇద్దరు కాపు నేతలే కావడం విశేషం. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈసారైనా సరే గెలవాలి అని పిఠాపురం నుంచి పోటీ చేయగా అక్కడ ఆయన్ని 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చాలా మంది విశ్లేషిస్తున్నారు కూడా. కానీ వంగ గీతకి స్థానికంగా పట్టు ఉండడం వల్ల జనసేనాని గెలుపు కొంచెం చిక్కుల్లో పడిందనే చెప్పాలి. జనసేనాని 1,00,000 మెజార్టీతో గెలిపించుకొని తీర్తామని చెబుతున్న వారిలో అందరూ కూడా ఓటు హక్కు లేని పిల్ల సైనికులే ఉండడం గమనార్హం. సినిమా పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ కి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయనకున్నంత అభిమానం ఇంకా ఏ ఇతర నటులకు కూడా లేదు. కానీ రాజకీయ పరంగా చూస్తే మాత్రం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పార్టీని నడిపిస్తున్న పద్ధతి కావచ్చు, అటు అభ్యర్థులలోనూ ఇటు ఫ్యాన్స్ లోనూ కొంచెం అసంతృప్తి అయితే నెలకొందనే చెప్పొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే బర్రెలెక్క ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచి విశేషమైన స్పందన లభించింది. కానీ ఓట్లు మాత్రం పడలేదు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి ఎంత విశేషమైన ప్రచారం జరుగుతున్నప్పటికీ ఓట్లు వేసేవారు లేరు అని, ఉన్నదంతా పిల్ల సైనికులు అని, లేదా వేరే వేరే జిల్లాలు కానీ రాష్ట్రాల నుంచి కానీ చెందినవారు అని దీనిని ప్రమాణంగా తీసుకొని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచార సభలు కావచ్చు, అలాగే ఇంటింటికి వెళ్లి చేస్తున్న ప్రచారాలు కావచ్చు, వీటన్నిటిని చూసుకున్నప్పటికీ ఓట్లు లేని వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యర్థి అయిన వంగ గీతకి అక్కడ స్థానికంగా పట్టు ఉందనే చెప్పాలి. ఇప్పటికే ప్రజలు మన్నను పొందిన వంగ గీత ఖచ్చితంగా ఈసారి కూడా గెలిచి తీరుతారని చాలా మంది అంటున్నారు. మహిళా ఓటర్లు సైతం వంగ గీతకే సై అంటున్నారు. కేవలం అభిమానం చూపించే వాళ్లే తప్ప ఓట్లు వేయడానికి పవన్ కళ్యాణ్ కి ఓటర్లు కరువయ్యారనే చెప్పాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈసారైనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గడప తొక్కుతారా అంటే డౌటే అని చెప్తున్నారు విశ్లేషకులు. అభిమానం ఉంటే సరిపోదు, గెలిపించుకోవడానికి ఓటర్లు కూడా కావాలి. పిల్ల సైనికులను అడ్డు పెట్టుకొని ఎన్ని డ్రామాలు ఆడినా వంగ గీతాన్ని ఓడించలేరు అని వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలుపు సాధ్యమా, లేక వంగ గీత మీద ఓడిపోతారా? ఈసారి గనక ఓడిపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే ఎన్నికల కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.